హలో అండి, అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఆహారుచి. ఈ రోజైతే మన ఛానల్ మంచి చేపల వేపుడు అయితే చేస్తున్నాం. చేపల వేపుడు అనగానే ఈ పప్పులోకి సైడ్ డిష్ గానీ లేదంటే పప్పు చారులోకి రసంలోకి సైడ్ డిష్ గా కానీ చేస్తుంటాం. అలా కాకుండా ఈరోజు చేపల ఫ్రైని కర్రీ లాగా కూడా చేయొచ్చు. చేపల వేపుడునైతే అన్నంలోకి కలిసేలాగా గ్రేవీతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే ఫిష్ ముక్కల్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా పడుతుంది దానికి. అంతే, దీంట్లో 3 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకుందాం. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల దాకా పట్టింది ఉప్పు. చూసుకొని వేసుకోవాలి ఉప్పు మాత్రం. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు. అంతే, ఉప్పు, పసుపు, కారం ఈ 3 తప్ప ఇంకేం వేయకూడదు. మసాలాలు, గరం మసాలా ఇలాంటివి ఏమి ఇప్పుడే వేయకూడదు. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ ఈ 3 మాత్రమే కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఉప్పు, కారం, పసుపు అంతా బాగా ఫిష్ ముక్కలకి పట్టేలాగా ఒక్కొక్క ముక్కని ఇట్లా చూపిస్తున్న విధంగా ఇట్లా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇట్లా వీటన్నిటికి పట్టేసిన తర్వాత మినిమం ఒక అరగంట సేపు అయినా ఉంచేసుకోండి పక్కన. లేదు టైం లేదు మాకు అంటే కనీసం ఒక 15 నిమిషాలైనా పక్కన పెట్టేసుకోవచ్చు. టేస్ట్ అప్పుడే ఫ్రైకైనా పులుసుకైనా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఫిష్ గ్రేవీ కర్రీ రావడానికి మనకి గ్రేవీ మంచిగా రావాలి కాబట్టి మసాలా కూడా మంచి అరోమాతో ఉండాలి. అందుకని ముందుగా మసాలా అయితే రెడీ చేసుకుందాం. ఇదిగోండి, దీంట్లో అయితే ఒక 5-6 దాల్చిన చెక్క, 4 దాకా యాలుక్కాయలు, ఒక 10 లవంగ మొగ్గలు ఉన్నాయి. వీటిని వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలంట అనమాట. మంచి స్మెల్ వచ్చేదాకా రోస్ట్ చేసుకుంటే అప్పుడు మనకు అర్థమైపోయినట్టు వేగినట్టు అని. ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు, ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ధనియాలంతా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ గా ఆవాలు వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల దాకా వేసేసుకోవాలి. ఆవాలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా చిటపట్లాడితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారా, ఆవాలు ఇట్లా చిటపట అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇదిగోండి, మసాలా అంతా మనం మెత్తగా ఇప్పుడు పొడి చేసేసుకోవాలి. రోట్లో వేసుకొని పొడి చేసేసుకుందాం. కావాలంటే మిక్సీ జార్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను రోట్లో పొడి చేస్తున్నాను అనమాట. డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం. మసాలా నూరుకునే లోపు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పోసేసుకుంటే హీట్ అవుద్ది అనమాట. చాలు, మసాలా అంతా మెత్తగా పొడి చేసేసుకొని పక్కన పెడదాం. అంతే, ఇది తీసేసుకుందాం పక్కకి. అయిపోయింది.
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు నూరు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎందుకో తెలియదు కానీ ఆ టేస్ట్ మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసి పేస్ట్ వేస్తే అంత టేస్ట్ రాదనమాట. సో చెప్పాలిగా ఇంకా రోట్లో చేయలేము అనుకున్న వాళ్ళైతే మిక్సీ జార్లోనైతే చేసేసుకోవచ్చు. అట్లా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. కాకపోతే దీని అంత టేస్ట్ రాదనమాట. అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మరి ఎక్కువ మెత్తగా రుబ్బేసుకోకూడదు, కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. రుబ్బేసిన ప్రాబ్లం ఏముండదు మెత్తగా, కాకపోతే ఇలా కోర్స్గా గ్రైండ్ చేస్తే టేస్ట్ అనేది తెలిసింది బాగా. ఇదిగోండి అల్లం వెల్లుల్లి ముద్ద తీసేసుకోవాలి పక్కకి. ముందు ఉప్పు కారం కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ చేపల్ని డీప్ ఫ్రై చేసేసుకున్నాం. ఆయిల్ అనేది ఎక్కువ వేడిగా ఉండొద్దు అనమాట. మీడియం హీట్ లో ఉన్న ఆయిల్లోనే వేసుకోవాలి. ఎక్కువ హీట్ ఉంటే చేపలన్నీ మాడిపోయి లోపల పచ్చిగా ఉండి అస్సలు బాగోదు ఫ్రై. ఇలా మీడియం హీట్ లో ఉన్న ఆయిల్లో వేసుకుంటేనే లోపల నుంచి కుక్ అయ్యి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ గరిటెతోటే వేసేసుకుందాం, చెయ్యి కూడా పెట్టే పని లేకుండా. చూసుకోవాలి, చేప ముక్కలు పేలే ప్రమాదం ఉంటుంది. అప్పుడప్పుడు పేలుతాయి కూడా చేప ముక్కలు, చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. కడాయిలో ఎన్ని చేప ముక్కలు పడితే అన్ని వేసేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం హీట్ లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందాం. చూసారా, చేప ముక్కల్ని ఇట్లా ఒక పక్కన ఫ్రై అయినాయి అనిపిస్తే వెనక్కి తిప్పేసుకోవచ్చు. అంతేగాని నూనెలో వేసి వెంటనే వెనక్కి తిప్పడానికైతే చూడొద్దు, అవి ముక్కలు ముక్కలు అయిపోతాయి అన్నమాట. చూసారా చేప ముక్కలు ఎట్లా పేలుతున్నాయో, అందుకే దూరంగా కూర్చోవాలన్నమాట ఆయిల్లో వేసిన తర్వాత. సరే, చేప ముక్కలు ఇంత ఎర్రగా ఫ్రై అయిపోవాలి. పట్టుకుంటే ముక్కని గట్టిగా ఉండాలి, మెత్తమెత్తగా ఉండకూడదు. అప్పుడే మనకి చేప ఫ్రైని చేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. గ్రేవీ కర్రీ చేస్తాం కదా, దాంట్లో వేసినప్పుడు ముక్కలు మంచిగా గట్టిగా ఉంటాయి. ఏ ముక్క కా ముక్క గారెల్లాగా ఉంటాయి అన్నమాట. చూసారా, ఈ మాత్రం ఫ్రై అయ్యేదాకా ఉంచాలన్నమాట ఆయిల్లో. ఇది మాడడం కాదు, బాగా ఫ్రై అవ్వడం. ఇట్లా అవుతేనే చేపలు ఏ ముక్క కా ముక్క విడివిడిగా ఉంటాయి. లేకపోతే మనం ముక్కల్ని మామూలుగా ఫ్రై చేసేసుకుంటే అవి చిట్టు చిట్టు అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు తీసేసుకోవచ్చు ఆయిల్లో నుంచి. ఇంత మాత్రం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మిగిలిన ముక్కలన్నీ వేసేసుకోవచ్చు. చూసుకొని వేసుకోవచ్చు, ఎన్ని ముక్కలు పడతాయో అన్ని, అంటే ఎన్ని వాయలు వస్తే అన్ని.
చూసారా, ఈ ముక్కలు కూడా ఫ్రై అయినాయి. పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఈ ఫిష్ని అన్నిటినీ వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, గ్రేవీ చేసుకుందాం ఫ్రైలోకి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి. చూసారా, ఇది కొద్దిగా బ్లాక్గా ఉంది కదా, ఇది ఇందాక ఫిష్ని ఫ్రై చేసినప్పుడు అడుగు నుండి పోయిన కారం, ఉప్పు అంతే. ఇది చూసి మళ్ళీ ఇంకేదేదో అనుకోకండి. దీంట్లో రోట్లో రుబ్బు పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మసాలా, గరం మసాలా చూడండి, 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇంకా మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అయితే ఆఫ్ చేసేసుకుందాం. లాస్ట్కి చేప ముక్కలు వేసుకోవాలి దీంట్లో. చూడండి, ఇట్లా వేసుకున్న తర్వాత కలపక ముందే కొత్తిమీరని పైన జల్లుకోవాలి. ఒకసారి మసాలా అంతా కింద నుంచి ఇట్లా పైకి వేసేసుకోవాలన్నమాట. గంటతోటి గిరాగిరా తిప్పితే ముక్కలు తిరిగిపోతాయి. ఈ రుచికరమైన ఫిష్ గ్రేవీ, ఈ గ్రేవీ అయితే అన్నంలోకి బాగా కలుస్తుంది అనమాట. నార్మల్గా ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఇట్లా కలవదు, ముక్కలు విడివిడిగా ఉంటాయి. ఇట్లా గ్రేవీతో చేసుకున్నప్పుడు అన్నంలోకి మొత్తం కలిసిపోయి ఒక్క ముక్కతో అన్నం మొత్తం తినేయచ్చు. ఇదిగోండి ముక్క. ముక్క అయితే సూపర్ ఫైన్ ఉడికిందనమాట లోపల. నోట్లో ఉంది, రావట్లేదు మాట్లాడడం. ఫిష్ ముక్క కానీ గ్రేవీ కానీ సూపర్ టేస్ట్ ఉందన్నమాట. నార్మల్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఇంటి వంట ఆహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఒక కామెంట్ కూడా చేసేయండి.